రోజులు మారాయి. వంటిల్లే ప్రపంచంగా బతికిన మహిళలు ఆడదే ఆధారం అన్నట్లుగా దూసుకుపోతున్నారు. అవకాశం, ప్రోత్సాహం ఉండాలే గాని ఎవరికీ తీసిపోమంటూ సత్తా చాటుతున్నారు. ఆటో డ్రైవర్లుగాను రాణిస్తూ కుటుంబానికి పెద్ద దిక్కు అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో మహిళల ఆర్థిక స్వాలంబన కోసమని రాష్ట్ర ప్రభుత్వం కిందటేడాది షీ ఆటోలను ప్రవేశపెట్టింది. మహిళలకే ఆటో డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చి వారికి రుణ సాయం ద్వారా ఆటోలు ఇప్పించారు. కిందటేడాది విజయవాడలో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు గుంటూరులోనూ కొనసాగుతోంది. పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం మెప్మా నేతృత్వంలో మహిళలను ఎంపిక చేసి 16 మంది మహిళలకు ఆటోలు నడపడంలో ఉచిత శిక్షణ ఇచ్చారు. పీపుల్ వెల్ఫేర్ సొసైటీ వీరికి శిక్షణ అందించింది. 2 నెలల శిక్షణ పూర్తయిన తర్వాత బ్యాంకు రుణం ద్వారా మహిళలకు ఆటోలు ఇప్పించారు. గతంలో గృహిణులుగా ఉన్నవారు, చిరు ఉద్యోగాలు చేసినవారు ఈ ఆటోల ద్వారా తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు టైలరింగ్ చేసేదానండి. దానికన్నా ఇదే బెస్ట్ అండి, పర్వాలేదు. దానికి కుట్టి ఇసుకు పుట్టేది మామూలుగా, అది దీనికన్నా ఇదే పర్వాలే. కానీ మాకు కొద్ది బయట తిరిగితే కొద్దిగా మామూలు ధైర్యం, ఇప్పుడు అసలు ధైర్యాన్ని వచ్చింది. ఇంతకుముందు అంటే ధైర్యం సరిపోయేది కాదు, ఇప్పుడు ధైర్యంగా నడపగలుగుతున్నాం. కన్ఫామ్గా 400 ఉంటాయి ఆలిపోగా. అంటే అందరూ ఆడవాళ్ళు ఎప్పుడు అట్లానే ఉంటాయి, ఇంక ఇంట్లో ఒంటింట్లోనే ఉండాల్సి వచ్చిందండి. ఇప్పుడుకన్నా ధైర్యం చేసుకుని ఇప్పుడుకన్నా బయటకు వస్తున్నాం కదా ఆడవాళ్ళు. దానికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ప్రోత్సహించి మాకు బండ్లు ఇప్పించి లేడీస్లు రోడ్డు మీద తిరగాలి ధైర్యంగా అని చెప్పి మాకు ఇప్పించారు ఆయన. కానీ కట్టుకునే స్తోమత కూడా మాకు ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్. ఫస్ట్లో భయపడ్డాము, ఆడవాళ్ళం కదా ఆటోలు వేయటం ఏంటి ఇదంతా అని చెప్పానని అసలు రాదలుచుకోపోతే ఒకసారి చూద్దామని చెప్పానని వచ్చాను. వస్తే మేడం గారు ఉన్నారు, చెప్పారు, అమ్మ ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు, ఇదివరకు లాగలేవు రోజులు, ఇప్పుడు అన్ని పనులు చేసుకోవచ్చు ధైర్యంగా అని చెప్పాను అన్నారు. ఫ్రీగా మేమే మీకు కోచింగ్ ఇప్పిస్తాము, డ్రైవింగ్ నేర్పిస్తాము, బళ్ళు ఇప్పిస్తాము తర్వాత అని చెప్పాను అన్నారండి. మహిళలు ఆటోలు బయటకు తీస్తున్నప్పటికీ వీరికి కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రిపూట ఆటో స్టాండ్ల వద్ద భద్రత తక్కువగా ఉంటోందని, ముఖ్యమైన ప్రాంతాల్లో షీ ఆటోల కోసం ప్రత్యేకంగా స్టాండ్లు ఏర్పాటు చేయాలని మహిళా డ్రైవర్లు కోరుతున్నారు. షీ ఆటోలను మరింత పెంచడం ద్వారా మహిళా ప్రయాణికులకు భరోసా కల్పించవచ్చని చెబుతున్నారు. ఆటో డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ రాగానే ఆటో కొనుక్కోవడానికి 1 సంవత్సర కాలం పాటు ఆగాలి. కానీ వీళ్ళకి ఈ పథకం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన వెంటనే కూడా వీళ్ళకి మామూలుగా ఆటో కొనుక్కోవడానికి మన కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు. అట్లాగే వీళ్ళకి ఇంకా 7% ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది మెప్మా నుంచి కూడా. అది ఇంకా బ్యాంకు లోను వచ్చాక అది ప్రాసెస్ చేస్తారన్నమాట. ప్రస్తుతం మెప్మా ద్వారా 7% సబ్సిడీతో ఆటోలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచి మరింత మంది మహిళలు ఆటోల కొనుగోలుకు ఆసక్తి చూపేలా చర్యలు తీసుకోవాలని షీ డ్రైవర్లు కోరుతున్నారు. అంటే లేడీస్ అంటే అందరూ ఏదో ఒక చిన్న చూపు చూస్తారు, కానీ లేడీస్ అంటే ముందుకు రావాలి అన్న స్కోప్ ఇచ్చింది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక అన్నగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు లేడీస్ రావాలంటే కొంచెం మనీ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంది. నేర్చుకోవడానికి చాలా మంది వచ్చాము మేము, కానీ డబ్బులు లేక బ్యాంకులకు కట్టాలంటే కట్టుకోలేకున్నాము. అదేందో ఫ్రీగా ఇస్తే మా పని మేము చేసుకోగలుగుతాం, కానీ దీనికి కూడా డబ్బులు కట్టాలని మాకు చాలా కష్టంగా ఉంది. విమానాలే నడుపుతున్నారు, మనం ఎందుకు నడపలేము, అంత ధైర్యం లేకుండా ఉంటుందా అన్నట్టు కుటుంబం కోసం ధైర్యం చేసి వచ్చామండి. మా హస్బెండ్ కూలి పనే చేస్తాడండి, మా పిల్లలు చదువుకుంటున్నారు. చదువులు అన్నప్పుడు కాస్త ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా, అందుకని ధైర్యం చేసి బయటకు వచ్చాం. రోజుకు 400-500 సంపాదించుకోవచ్చు అండి ఆయిల్ బాను. అయితే 7 దాకా తోలుకుంటే చాలు. 11 నుంచి 2-3 దాకా తోలుతామండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతామండి, పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి. 11 నుంచి పిల్లల్ని రెడీ చేసి పంపించి 11 నుంచి ఎక్కుతాం. 2 దాని మధ్యలో ఇంకా అన్నానికి వచ్చేసి మళ్ళీ 1 గంట వేస్తామండి. మాకు సబ్సిడీ కోసం హెల్ప్ చేయాలండి గవర్నమెంట్. స్వయం
సమృద్ధి విషయంలో మహిళలు వినూత్న మార్గాలు అవలంబిస్తున్నారు. సొంతంగా ఆటోలు సమకూర్చుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తూ ఉన్నారు. గుంటూరు రోడ్లపై ఇప్పుడు షీ ఆటోలు సందడి చేస్తూ ఉన్నాయి. రోడ్లపై దూసుకెళ్తూ ఉన్నాయి. వీరంతా సొంతంగా ఆటోలు సమకూర్చుకోవడం ద్వారా ఉపాధి పొందడం మాత్రమే కాకుండా మహిళా ప్రయాణికులకు భద్రత కూడా కల్పిస్తూ ఉన్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.